యంగ్ హీరోల మీద ఓ ముద్ర పడిపోకూడదు. తర్వాత కాలంలో అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. హిట్లు వచ్చినంత కాలం పర్వాలేదు, కానీ ఫ్లాప్స్ వచ్చినప్పుడు ప్రమాదం. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విషయంలో ఇదే జరుగుతుంది. దర్శకులతో అతడికి ప్రతిసారి క్రియేటివ్ డిఫరెన్స్ వస్తుందని టాక్ వినిపిస్తుంది. దీనివల్లే అతడి సినిమాలు లేట్ అవుతున్నాయట. అసలు సిద్దుపై వినిపిస్తున్న ఈ రూమర్స్ నిజమేనా? అతడి సినిమాల విషయంలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. డీజే టిల్లుతో ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. కానీ ఏమైందో తెలీదు, టిల్లు స్క్వేర్ కు మల్లిక్ రామ్ దర్శకుడిగా మారారు. విమల్ కృష్ణతో సిద్ధుకు విభేదాలు రావడంతోనే టిల్లు స్క్వేర్ కు డైరెక్టర్ మారినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక మాలిక్ రామ్ కేవలం పేరుకే దర్శకుడు, సినిమా అంతా సిద్ధునే చూసుకున్నాడనే ప్రచారం సాగింది. టిల్లు సిరీస్ పెద్ద హిట్ కావడంతో ఇవన్నీ పెద్దగా చర్చలోకి రాలేదు. ఇక సినిమా తర్వాత సిద్ధు రెమ్యునరేషన్ భారీగా పెంచారని, 15 కోట్లు అడుగుతున్నారని వార్తలు వచ్చాయి. అతని రెమ్యునరేషన్ అతని ఇష్టం. ప్రస్తుతం 2 సినిమాలతో సిద్ధు బిజీగా ఉన్నాడు. అవి తెలుసు కదా జాక్ సినిమాలు, తెలుసు కదా మూవీకి కొత్త డైరెక్టర్ కావడంతో సిద్ధునే అన్ని తానే చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల సినిమా లేట్ అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక జాక్ సినిమా మరో 2 వారాల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా నడుస్తుంది. ఒక పాట కూడా తీయాల్సి ఉంది. ఈలోగా దర్శకుడు భాస్కర్ కు సిద్ధుకు పొసకడం లేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. తాను అనుకున్నట్లే సినిమా తీస్తానని, దర్శకుడు అలా కాదు ఇలా చెయ్యాలని సిద్ధు పట్టుదలకు పోతున్నారట. దీంతో ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. అసలే సినిమాకు రావాల్సిన బజ్ రావడం లేదని నిర్మాత బాధపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వార్తలు బయటకు వస్తే సినిమా మార్కెట్ను దెబ్బతీస్తాయి. ఒకసారి క్రియేటివ్ డిఫరెన్స్ వస్తే దర్శకుడు తప్పు ఉందేమో అనుకోవచ్చు, కానీ ప్రతిసారి అదే మాట వినిపిస్తే సిద్ధుకు ఎవరితోనూ సరిపడదేమో అన్న అనుమానాలు వస్తాయి. ప్రస్తుతం సక్సెస్ తో దూసుకెళ్తున్నాడు కాబట్టి ఏం పర్వాలేదు. ఒక్కసారి ఫ్లాప్ వచ్చి డౌన్ అయితే ప్రతిదీ చూస్తారు. కాబట్టి ఇటువంటివి రాకుండా సిద్ధు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.